హలో అందరికి. ఈ సంత రమ్మంటే ఇల్లంతా నాదే అనిందంట వెనకటికి ఎవరో ఒక ఆమె. అట్లాంటి ఆమెనే వచ్చింది ఈ రోజు మా తోటలోకి. పచ్చగా చెట్లు కనపడుతున్నాయి, పూలు కనపడుతున్నాయి అంటే ఎవరైనా సరే లోపలికి వచ్చి చూస్తారు. అంతవరకు ఓకే. కానీ మా అవ్వని అడుగుతుంది ఆమె, పెన్షన్ డబ్బులతో ఏం చేస్తున్నావు, ఎక్కడన్నా కడుతున్నావా, నెల నెల ఎవరికైస్తున్నావు అని. నాకు చెప్పాలనిపించింది. షేర్ మార్కెట్ లో పెడుతుంది, బాగానే లాభాలు వస్తున్నాయి, నువ్వు కూడా పెట్టు, ఒక కేజీ బంగారం కూడా కొనింది ఈ మధ్యనే అని చెప్పింటే బాగుండు అనిపించింది. కానీ ఎందుకులే పెద్దామె అని ఊరుకున్నాను. ఎంతవరకు లిమిట్, ఇట్లాంటివన్నీ అడగచ్చునా, ఏం బాగుంటది అని అనుకోకుండా మాట్లాడేస్తా ఉంది. పల్లెటూరు కదా, మామూలు ఇట్లాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు. ఏమన్నా తిరిగి అంటే మళ్ళీ వాళ్ళ కోడలు ఇట్లా అనింది అని చెప్పుకుంటారు. ఎందుకులే నేను అనిపించుకోవడము అని ఆపేసిన. సరేలేండి, ఈ రోజు నా వంట అయితే ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. పప్పు, రసము, అన్నం చేసేసిన. మీకు కూడా ఇట్లాంటి వాళ్ళు తగులుతా ఉంటారా? ఇదొక పాఠం అన్నమాట, ఇట్లాంటి వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి అని. అంతే. వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.